గుంటూరు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు పాత గుంటూరు మనీ హోటల్ సెంటర్ నుండి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వరకు భారీ ర్యాలీతో ఊరేగింపుగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. ఈ దేశానికి ద్రోహం చేసే శక్తులకు, ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి అమరవీరుల యొక్క వారసత్వాలకి మధ్య పోరాటం నడుస్తుంది. ఇవాళ ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రెండు పార్టీల నాయకులు వెంకటేశ్వర స్వామి ఆస్తులను తెగ నమ్మిన శక్తులకు ప్రజల పక్షాన నిలబడినటువంటి మస్తానుల మధ్యన పోరాటం నడుస్తుంది. ప్రజలు ఆలోచించాలా. దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కానీ, ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా గారు కానీ బహిరంగ చర్చకు సవాల్. వెంకటేశ్వర స్వామి గుడి స్థలాన్ని కబ్జా చేసిన వాళ్ళ అంతు తప్పకుండా తేలుస్తాను. నేను గెలవబోతున్నాను. గెలిచిన తెల్లారి వెంకటేశ్వర స్వామి గౌరవాన్ని కాపాడుతాను. గుంటూరు ప్రజల గౌరవం కోసం, గుంటూరు ప్రజల సమస్యలను సాధించడం కోసం, గుంటూరు నగర ప్రజల సమస్యలను అసెంబ్లీ ద్వారా సాధించుకునేదానికి ఇవాళ నేను రాహుల్ గాంధీ గారు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. మోడీ ఒడిలో, మోడీ సంఖలో ఉన్న శక్తులకి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో అనేటటువంటి శక్తుల మధ్య పోరాటం నడుస్తుంది. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారత ప్రజలకి తినడానికి తిండి లేదు. భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తునాతునకలైపోతూ ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడటం అనేది జరిగింది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తదితర అనేక రాజకీయ పార్టీలు కలిపి మోడీ హఠావో దేశ్కి బచావో అనే నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు మస్తాన్ వలి గారి నామినేషన్ జయప్రదంగా జరిగింది. రేపు నా నామినేషను వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుంచి జరగబోతూ ఉంది. జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. పార్లమెంట్ సభ్యులు అజయ్ కుమార్ గారిది, అలాగే పెద్దలు ఈశ్వరరావు గారి సమక్షంలో మరి ఇవాళ మస్తాన్ వలి గారి నామినేషన్కి చాలా పెద్ద వేలాది మందితో చాలా ఉత్సాహంగా 2.5 గంటలు నడుచుకుంటూ వచ్చి నామినేషన్కి రావడం జరిగింది. ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తుంది. రాష్ట్రంలోని, కేంద్రంలోని కూడా మార్పు తీసుకురావాలనే తహతా కనిపిస్తుంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉంది. రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రత్యేక తరగతి హోదా తీసుకురావడానికి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మరి కట్టుబడి ఉందనేది గుర్తిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా సక్రమైన పరిపాలన కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదనేది కూడా అందరిలోని గుర్తింపు వచ్చినట్టు నాకు గ్రహిస్తున్నాను. 1 సంవత్సరం నుంచి ఈ మార్పు తెలుస్తుంది. ఈవేళ పీక్ వచ్చింది. తప్పకుండా ఈ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా గెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలోపేతంగా కూడా తలెత్తుతుంది అని నమ్మకంతో మేము ఉన్నాం. ఇవాళ ఈ నామినేషన్ ప్రోగ్రాంకి పెద్ద సంఖ్యలో వచ్చిన మరి కార్యకర్తలకు, తర్వాత నాయకులకు, సోదరి మనందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా మస్తాన్ వలి గారు చాలా పెద్ద మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం